వచ్చేసి అమెజాన్లో మనకు మైక్రోఫోన్స్ తీసుకున్నాను. హాలీ ల్యాండ్లోని ఇది వైర్లెస్ మైక్రోఫోన్ ప్లస్ మార్క్ ఎంవై డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్ అన్నమాట. ఇది 1 క్లిక్తో మనకు వాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది, ప్లస్ మనకు ఛార్జింగ్ కేస్ కూడా వస్తుంది. మళ్ళీ హెచ్డి ఆడియో రికార్డింగ్ కూడా సూపర్గా అవుతుంది. వచ్చేసి మనకు 8200 పడింది అన్నమాట. 8200 ప్రైస్ టు హై కానీ వర్తబుల్ అని చెప్పి. ఈ బ్యాగ్ అయితే మంచి లోగోతో వచ్చింది చూడండి, స్మూత్గా ఉంది, మంచిగా ఆఫీషియల్ కూడా ఉంది. ఇలా ఫింగర్తో పట్టుకొని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు మనం. ఇది ఓపెన్ చేద్దాం. ఈ జిప్ తీసేటప్పుడు కూడా సౌండ్ ఉంది, సూపర్గా అనిపిస్తుంది నాకైతే. ఇవి వచ్చేసి డెడ్ క్యాట్స్ అనమాట, నాయిస్కి చాలా వరకు ఇదే కవర్ చేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి కేస్, ఛార్జింగ్ కేస్ ప్లస్ మైక్స్ అండ్ రిసీవర్స్ ఇంట్లోనే ఉంటాయి. ఇది వచ్చి రిసీవర్ అనమాట, కెమెరాకి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మైక్ మన దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. ఏమొచ్చినాయంటే టైప్ సి పోర్ట్ వచ్చేసి మనకు ఛార్జింగ్ అడాప్టర్కి ఇక్కడ పెట్టాలి, ఇది ఏమో ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఇందులో వచ్చేసి 3 కేబుల్స్ వచ్చాయి. ఇదేమో టైప్ సి ఫోన్ నుంచి ప్లస్ మైక్ ఎలా రిసీవర్ ఉంది కదా పెట్టేసి, ఇది రిసీవర్ ఉంది కదా, రిసీవర్కి ఇలా పెట్టేసి మళ్ళీ కెమెరాకి పెట్టుకోవాలి. ఈ ప్లగ్ వచ్చేసి కెమెరా పెట్టాలి. సేమ్ ఇది కూడా ఫోన్ది ఇక్కడ పెట్టేసి ప్లస్ మనకు ఫోన్కి పెట్టేసుకోవచ్చు. ఇది ఎక్కడ మనకు 200 మీటర్స్ వరకు మనకు మంచిగా కవర్ చేసేస్తుంది, వాయిస్ క్లియర్గా ఉంటుంది అనమాట. చేసి ఇప్పుడు నా ఇంటర్నల్ మైక్తో వాడుతున్నాను. ఇప్పుడు రిసీవర్ పెట్టి మనం వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది వచ్చేసి కేసు కూడా మంచి స్మూత్గా ఉంది, అఫీషియల్గా ఉంది. ఇది బ్రాండ్ కాబట్టి మనకు మంచి డిజైన్తో ఇచ్చారని చెప్పొచ్చు. ప్లస్ మనకి ఇది రిసీవర్ అని చెప్పాను కదా, ఇది 1 క్లిక్తో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది అనమాట. నేను ఫ్యాన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు చూడండి నాయిస్తో ఎలా వస్తుందో చూడండి. ప్లస్ మన క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా రికార్డింగ్ అవుతుందో చూద్దాం. ఇది వచ్చేసి నాయిస్లో నడుస్తుంది అనమాట. ఇప్పుడు గాలి వచ్చినా ఏమొచ్చినా మనకు వెహికల్స్ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ క్లారిటీగా మనకు రికార్డ్ తీసుకుంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, వెహికల్స్ కానీ గాలి కానీ ఏది వచ్చినా మనకు క్లియర్గా వాయిస్ మాత్రం క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, ఫ్యాన్ రూమ్లో కూడా ఫ్యాన్ ఆన్ చేశాను. బట్టి మనకు ఇది కొనొద్దా అని తెలిసేది ఇప్పుడే అన్నమాట. మనకు ఫ్యాన్ మాత్రం చాలా స్పీడ్లో పెట్టాను, మనకు గాలి సౌండ్ అయినా రావాలి. దీన్ని అవుట్డోర్లో కూడా టెస్ట్ చేద్దాం. గో టు అవుట్డోర్. ఇది యూట్యూబర్కి బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్గా చెప్పాలి యూట్యూబ్లో. ప్లస్ మనం అవుట్డోర్లో కూడా ఇంత నాయిస్ ఉంది, గాలి వెహికల్స్ వెళ్తున్నాయి, కానీ బెస్ట్గానే పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాలి. ఇది మెయిన్ వచ్చేసి ఫ్రాంక్ చేసే వాళ్ళకి కానీ, ప్లస్ మరి ఇది ఇంటర్వ్యూస్, పోడ్కాస్ట్ అలాంటి చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి అంత పెద్ద అమౌంట్ కాదు కాబట్టి కొనవచ్చు, పర్లేదు. ఇది ఎంతవరకు అవుతుందో చూద్దాం. దీని రేంజ్ వచ్చేసి 200 మీటర్స్ అని చెప్పాను, చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు 100 వచ్చా, 100 మీటర్స్ కంప్లీటెడ్. 150 meters, ఆల్మోస్ట్ 200 మీటర్స్. ఇంత నుంచి ఫ్రాంక్ ఛానల్స్కి అయితే హైలైట్ అని చెప్పాలి. మైక్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఫ్రాంక్కి అయితే హైలైట్. ఎట్లా చేసిన ఒకటే కదా.